నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. జై జై జగన్, జై జగన్, జై జగన్, జై అంబేద్కర్, జై హో అంబేద్కర్. నా పేరు నత్తా యోనరాజు. నేను వ్యవస్థాపక పీవీరావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని. బడుగు బలహీన వర్గాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకమైన సంక్షేమ ఫలాలు పథకాలు రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన దాన్ని నేను పాంప్లెట్ రూపేణ రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది. జగన్ గారే మళ్ళీ ఎందుకు సీఎం కావాలనే నినాదంతో నేను రాష్ట్ర పర్యటన చేస్తూ ఉన్నా. బడుగు బలహీన వర్గాలకి 2,70,000 కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకి బ్రోకర్లు లేకుండా డైరెక్ట్గా క్యాండిడేట్గా అందించారు. దాన్ని నేను 70,000 కోట్లు ఓన్లీ ఎస్సీలకి 70,000 కోట్లు ఇచ్చిన దాన్ని ఆ ఘనతని మేము 70,000 కోట్లు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లిని టచ్ చేసి పాంప్లెట్ రూపేణ మేము జగన్ గారికి రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ సీఎం చేయాలని ఆలోచన విధానంతో తిరుగుతూ ఉన్నాం. జన్మభూమి కమిటీలు అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలని, నీరు చెట్టు అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలని చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు. ఎస్సీలకు ఏం చేయలేదు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవని చంద్రబాబు నాయుడు పదే చెప్తున్న చంద్రబాబు నాయుడు 14 నుండి 19 వరకు 2,700 కోట్లు ఎస్సీలకు ఇచ్చాడు. దాంట్లో 2,000 కోట్లు మీడియాటలు తినేస్తే 700 కోట్లే ప్రజలకు చేరినాయి. అంటే 70,000 కోట్లు ఎక్కడ, 2,700 కోట్లు ఎక్కడ అని రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి పేదలన్నా బడుగు బలహీన వర్గాలన్నా ఇష్టం లేదు. ఆయన ఎందుకంటే రాష్ట్రంలో 35 లక్షల పైచీలకు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టులో వేసి ఆపిన ఘనత చంద్రబాబు నాయుడిది. అమరావతి రాజధానిలో ఇంచుమించుగా 4 సంవత్సరాలు నేను ఉద్యమం చేశాను. పేద బడుగు బలహీన వర్గాలకి 52,000 ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులో వేసి ఆపాడన్న నినాదంతో, మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మాధ్యమం పేద బడుగు బలహీన వర్గాలకి ఇంగ్లీష్ మీడియం ఇస్తే కోర్టులో వేసి ఆపాడు. ఆ 3 అంశాల మీద 4 సంవత్సరాలు ఉద్యమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. పేదలకి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అమరావతిలో కూడా 52,000 ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చి మీటింగ్ పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు అప్పుడు 52,000 ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు అమరావతిలో ఇస్తే కులాల మధ్య అసమతుల్యత వస్తుందని వాళ్ళ అగ్రకులస్తులతో కోర్టులు వేసి ఆపిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడిది. అంత నీచుడంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టాడు. ఎందుకు? 1వ తరగతి నుండి 10th దాకా ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియం చదివితే ఇంజనీరింగ్ డాక్టర్ అయితే అవి లెసన్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. మా వాళ్ళు ఇంగ్లీష్ అర్థం కాక డ్రాబ్యాక్ అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అవన్నీ విని ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు అది ఆపి పేదల ఉసురాన్ని పోసుకున్నాడు. మొన్న రీసెంట్లీగా ఎస్సీలు పేద బడుగు బలహీన వర్గాలు స్కూల్ చదివిన వాళ్ళు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారి వెళ్ళి ప్రాతినిధ్యం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్రం అంత ఘనత జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలని పక్కన కూర్చోబెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలతో ఉంటుంటే అది నచ్చని చంద్రబాబు నాయుడు పదే మమ్మల్ని అణగార్చడానికి అణగదొక్కడానికి ఆయన కుట్రలు చేస్తున్నాడు. మాయ కూటమి, మహాకూటమి, మాయ కూటమి వచ్చి అనేకమైన వాగ్దానాలు చేస్తుంది. నిన్నగా మొన్న కూడా నేను ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి చదవటానికి 15,000 సంవత్సరానికి ఇస్తే శ్రీలంక ఇద్ది ఈయన ఎట్లా ఇస్తుంటే మాట్లాడిన ఇంట్లో ఎంతమంది ఉన్నా అన్ని 15,000 ఇస్తానంటున్నాడు. అంటే కళ్ళబుల్లి కబుర్లు చెప్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబానికి ఇస్తేనే 15,000 శ్రీలంక అయితే, మరి ఈయన ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఇస్తే ఈ లంక ఇద్దని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు. అంటే ఈయన చెప్పే కాకి లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఇంచుమించుగా 2,70,000 కోట్లు ఇస్తే ఈయన సంవత్సరానికే 1,50,000 కోట్లు ఇస్తానని కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నాడు. ఈ దోపిడీ మాయ కూటమని తరిమి కొట్టాలని రాష్ట్రంలో ఉన్న మాలలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అన్ని నియోజకవర్గాలు ఉన్న 175 నియోజకవర్గంలో ఉన్న మాలలో ఇంచుమించుగా
ఒక్కొక్క నియోజకవర్గంలో 20,000 నుండి 90,000 వరకు మాలలు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో మాలలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలంటే స్థానిక ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించండి. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే ఎంపీని ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ గెలిపించండి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సీఎం చేయండి. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం కాదండి. ఈ పార్టీ ఎస్సీలది, ఈ పార్టీ మాలలది. మన భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం చేయాలి. ఎందుకంటే ఆయన ఒక ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్ తీసుకొని రాష్ట్ర భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో, భావితరాలకు ఏం కావాలో అన్నీ చేశాడు. మనకి ఈ పథకాలు కానీ ఈ స్కీములు కానీ అన్నీ అందాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోకపోతే 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. మూతికి ముంత మొలక తాటే కట్టుకొని హీనమైన స్థితికి వెళ్తాం. కాబట్టి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కోటేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం. జై భీమ్, జై అంబేద్కర్.